నీకు అద్భుతాలు జరగాలి, నీకు సమృద్ధి రావాలి, నువ్వు జయించాలి, నీ జీవితంలో ఏదో బ్రేక్ త్రూ రావాలి, నీ జీవితంలో ఏదో మార్పు రావాలి, నీ కుటుంబంలో ఏదో మార్పు రావాలి. ఇవన్నీ చాలా ఆలోచించి గంటలు కూర్చొని ఆలోచించి, గంటలు ప్రణాళికలు చేసి, గంటలు ఏవేవో ఆలోచించి, ఏదేదో చేసి, చివరికి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుణ్ణి తెలుసుకోవడానికి కావాల్సిన సమయాన్ని, నువ్వు దేవుణ్ణి ఎంత తెలుసుకున్నావో దాన్ని గురించి దేవుణ్ణి పొగడడానికి సమయం ఇవ్వకుండా, ఇలా రోజులు నువ్వు గడిపేస్తూ నువ్వు క్రైస్తవురాలువి, విశ్వాసివి అని అనుకుంటే నువ్వు విశ్వాసివే, కానీ క్రీస్తును నమ్మే విశ్వాసిగా నువ్వు ఉండలేవు. ఇంకా ఆ క్రీస్తు స్థానంలో ఏ వ్యాధినో నమ్మేస్తావు, ఏ శ్రమనో నమ్మేస్తావు, ఏ శోధనో నమ్మేస్తావు, ఏ మనిషినో నమ్మేస్తావు.